రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయినటువంటి తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 30న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. ఇక మధిరాలో సభ ఏర్పాటు చేయాలంటూ కూడా తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. సభ ద్వారా విడుదల చేయనుంది సర్కార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొద్దిసేపటి క్రితమే ఏదైతే సెక్రటరియట్ లో ముగిసింది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. దీంట్లో ప్రధానంగా కూడా ఈ నెల 30వ తేదీన ఏదైతే రైతు భరోసా నగదు ఏదైతే రైతు ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జమ చేసేది కూడా ఏదైతే మధిరాలో సీఎం చేతుల మీదుగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన వారికి ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. ఇక ఇన్ఫార్మల్ మీటింగ్ అంటే ఏదైతే ఈ రోజు జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో అది అధికారులు లేకుండా జరిగినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. అయితే అల్లూరు లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల ఇక్కడ దగ్గరలో లేనందువల్ల వారిద్దరు మాత్రం ఏదైతే సమావేశానికి హాజరు కాలేదు. మిగతా మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సుమారు మనం చూసినైతే 3-3.5 గంటల పాటు కూడా ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో అంటే పలు కీలకమైనటువంటి అంశాలు అంటే ఈ పర్సనల్ గా సీఎం మంత్రులు ఉండడం వల్ల వారు ఏదైతే రాజకీయ వివరాలు, పార్టీకి సంబంధించిన వివరాలు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు అన్నిటిపైనా కూడా ఏదైతే సుదీర్ఘంగా చర్చించడం మనకు తెలిసింది. ఇందులో మంత్రుల పంచాయతీపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే మంత్రులతో చాలా సేపు కూడా మాట్లాడినట్టు కూడా తెలిసింది. మంత్రులు పొన్నం మడ్లూరి మధ్య గ్యాప్ కావచ్చు, ఇంకా కొండా సురేఖ సీతకు మధ్య పంచాయతీ కావచ్చు, అలాగే జూపల్లి కొండ పనితీరుపై కూడా సీఎం కాస్త అసంతృప్తి అంటే మంత్రులు కొంతమంది పనితీరుపై కూడా కొంత అసంతృప్తి సీఎం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక సర్కార్ పై బురద జల్లే వారిపైన కూడా ఖచ్చితంగా అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రులు అందరూ కూడా సరైన సమయంలో సరైన తీరులో ఏదైతే స్పందించలేదు, ప్రతిపక్షాలు వేసినటువంటి ఆరోపణలు, విమర్శలు ఏదైతే కౌంటర్స్ ఉన్నాయో ఆ కౌంటర్స్ కి సరైన సమయంలో తగిన సమయంలో మంత్రులు రియాక్ట్ అవ్వడం లేదు. రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేట్ గా రియాక్ట్ అవ్వడం వల్ల ప్రజల్లో ఒక నెగిటివ్ సెన్స్ వెళ్ళిపోతుంది ప్రభుత్వం మీద. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రతిపక్షాల విమర్శలను చుట్టుకొట్టడంలో ముందుండాలని చెప్పి కూడా ఏదైతే వారికి సూచించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇలా అనేక అంశాలపై చర్చించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా కూడా ఇంకా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఇంకా బీవీ రామ్జీ మీద ఎలా ముందుకెళ్లాలనే దానిపైన కూడా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కేబినెట్ సబ్ కమిటీలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, కార్మిక శాఖ మంత్రులు ఉంటారు కాబట్టి సో అనుగుణంగా బీవీ రామ్జీ అమలుపై నిర్ణయం తీసుకొచ్చినట్టు నూతన సిఎస్సీ నియామకంపై కూడా మంత్రులతో సీఎం చర్చించినట్టు కూడా తెలిసింది. సీనియారిటీ అలాగే ఏదైతే పరిణామం తీసుకొని సిఎస్ నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తుంది. సిఎస్ పదవి కోసం పలువురు ఐఎస్సీ ఇప్పటికే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ప్రభుత్వం పరిశీలనలో మాత్రం జేఎస్ఏ రంజన్ అలాగే వికాస్ రాజ్ పేర్లు మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్ రామకృష్ణరావుకు సంబంధించి 3 నెలలు పొడిగించాలనే అంశంపై కూడా ఏదైతే చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక దీంతో పాటు ఏదైతే సర్కు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలి. సర్కు సంబంధించిన అంశంలో మంత్రులంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్లతో కోఆర్డినేట్ చేసుకోవాలనే అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక అధికారులపై కూడా ఏదైతే ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. మంత్రులు చాలా మంది అధికారులు తమ మాటను వినిపించుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు అనే అంశంపై కూడా సీఎం దృష్టికి తీసుకుని తెలుస్తుంది. అలాంటి అంశాలు ఏమంటే ఖచ్చితంగా మనం కఠినంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అధికారులతో ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి మనం దాంట్లో సీరియస్ గా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా సీఎం వారికి చెప్పినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ప్రధానమైనటువంటి ఆ నిర్ణయం మరొకరు కూడా తీసుకున్నారు. ఏదైతే కేబినెట్ సమావేశాలు పేపర్లెస్ గా నిర్వహించాలి, యజమాని డిజిటల్ బేస్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏదైతే ట్యాబులు కూడా మంత్రి శ్రీఆర్ బాబు ఉన్న మంత్రులందరూ కూడా అందించారు. సీఎం నేరుగా కూడా ఏదైతే పరీక్షించారు డిజిటల్ దానిపైన నడిపిస్తే ఎలా ఉంటుందనే దానిపైన. ఎందుకంటే డిజిటల్ గా ఏదైతే సమావేశం ఉందో ముందటి రోజే లేదంటే ఆ రోజు ఉదయమే ఏదైతే డిజిటల్ గా ఏదైతే ఎజెండా మొత్తం కూడా పంపడం జరుగుతుంది. దానికి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. సో అవంతా క్యాబినెట్ సంబంధించిన ఎజెండా అంతా కూడా అందులో ఉంటుంది. సో బయటకు వెళ్ళినటువంటి అవకాశం ఉంటుంది. పేపర్లెస్ గా కూడా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయింది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా చాలా సీరియస్ గా తీసుకొని ప్రభుత్వం ఏదైతే ముందుకు వెళ్తుందో మంత్రుల మధ్య పంచాయతీ కావచ్చు, మంత్రులు ప్రతిపక్షాలకు ఇచ్చే కౌంటర్ విషయంలో కావచ్చు, ప్రభుత్వం నడిపించే తీరుపై కావచ్చు, అధికారుల తీరుపై కావచ్చు, అలాగే క్యాబినెట్ సంబంధించి రైతు భరోసాకు సంబంధించిన అంశంపై కావచ్చు కీలకమైన నిర్ణయాలు ఈ ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం. రైట్, ఇక రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 30న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలన్నారు. ఇక మధిరాలో సభ ఏర్పాటు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇక సభ ద్వారా ఈ నిధులు విడుదల చేయనుంది సర్కార్.
ఇక అలాగే మంత్రుల మధ్య పంచాయతీ అంశాలపై చర్చ జరిగింది. మంత్రుల పంచాయతీపై సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్నారు. మంత్రులు పొన్నం, అడ్లూరి మధ్య గ్యాప్, సీతక్క, కొండా సురేఖ పంచాయతీపై చర్చ వచ్చింది. ఇక జూపల్లి, కొండా పనితీరుపై సీఎంకు అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖమ్మం మంత్రుల మధ్య గ్యాప్తో జిల్లా అభివృద్ధిపై ప్రభావం పడుతోందన్న వాదన కూడా కేబినెట్లో చర్చకు వచ్చింది. ఇక సర్కార్పై బురద జల్లే వారిపై అటాక్ చేయడంపై కేబినెట్ ఫోకస్ చేసింది. ప్రతిపక్షాల విమర్శలు తిప్పుకొట్టడంలో ఫెయిల్ అవుతున్నారంటూ కూడా మంత్రినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలంటూ కూడా నిర్ణయించారు. కేబినెట్ సబ్ కమిటీలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, అలాగే కార్మిక శాఖ మంత్రులు కూడా ఉన్నారు. ఇక కేబినెట్ సబ్ కమిటీ సమగ్రంగా చర్చించి నివేదిక రూపొందించి కేబినెట్కు సమర్పించాలంటూ కూడా నిర్ణయించారు. ఇక ఇందుకు అనుగుణంగా వివిజీ రామ్జీ అమలుపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్.